శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అంతర్జాతీయ రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే మాట నిజమే కావచ్చు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం చూశాక మాత్రం ప్రపంచ దేశాలన్నీ ముక్కున వేలేసుకుంటున్నాయి. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ తైవాన్ కు కొండంత అండగా ఉంటామని ఇప్పటి వరకు కలరంగిచ్చినటువంటి అగ్రరాజ్యం తీరా సమయం వచ్చేసరికి చేతులెత్తేసింది. ఇరాన్ తో నడుస్తున్న గొడవలను సాకుగా చూపిస్తూ తైవాన్ కు ఇవ్వాల్సిన భారీ ఆయుధాల డీల్ ను అమెరికా అర్ధాంతరంగా నిలిపివేయటం ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. అసలు ఇన్నాళ్ళు తైవాన్ ను నెత్తిన పెట్టుకున్న అమెరికా ఇప్పుడు హఠాత్తుగా ప్లేట్ ఎందుకు మార్చింది? చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇచ్చిన వార్నింగ్ కు ట్రంప్ లొంగిపోయారా? ఒకవైపు ఆయుధాలు కొరత అంటూనే మరొక వైపు తైవాన్ తమ టెక్నాలజీని దొంగలించిందంటూ ట్రంప్ ఎందుకు నిందలు వేస్తున్నారు? అసలు అమెరికా వ్యూహం ఏంటి అనే అంశాలను పరిశీలిద్దాం. అమెరికా రక్షణ శాఖ నుంచి వచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం తైవాన్ తో కుదుర్చుకున్నటువంటి $14 బిలియన్ రక్షణ ఒప్పందాన్ని యుఎస్ తాత్కాలికంగా హోల్డ్ లో పెట్టేసింది. ఇరాన్ తో నడుస్తున్న సైనిక ఘర్షణల వల్ల తమ వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయని, ప్రస్తుతానికి తమ రక్షణే తమకు ముఖ్యమంటూ అమెరికా సెనెట్ లో క్లారిటీ ఇచ్చింది. వినటానికి ఇది నమ్మదగ్గ కారణంగానే అనిపించినా దీని వెనుక అసలు కథ వేరే ఉందని నిపుణుల మాట. చైనా పర్యటనను ముగించుకొని ట్రంప్ స్వదేశానికి వచ్చాడు. ఇక రాగానే ఈ డీల్ క్యాన్సిల్ కావటం వెనుక పెద్ద పొలిటికల్ మైండ్ గేమే నడిచిందని తెలుస్తోంది. ఇక తైవాన్ విషయం చూద్దాం. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదు. అది అమెరికా చైనా మధ్య పెద్ద యుద్ధానికి దారితీస్తుంది అని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇన్నాళ్లు గట్టిగానే హెచ్చరిస్తూ వచ్చారు. ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉందామంటూనే తైవాన్ జోలుకొస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇక జిన్పింగ్ అనుకున్నట్లుగానే చైనా పర్యటన ముగిసిన వెంటనే ట్రంప్ మాట మార్చేశారు. చైనా శక్తి సామర్థ్యాలను పొగడటమే కాకుండా తైవాన్ తమ చిప్ సాంకేతికతను దొంగలించిందంటూ సరికొత్త ఆరోపణలను స్క్రీన్ మీదకి తీసుకొని వచ్చారు. అంటే చైనాను ప్రసన్నం చేసుకోవటానికి ట్రంప్ తైవాన్ ని బలి పశువును చేస్తున్నారనే వాదనకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇక ట్రంప్ మైండ్ గేమ్ కొద్దాం. ట్రంప్ మైండ్ సెట్ చూస్తే ఎలా ఉంటుందో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. చైనాకు తైవాన్ కేవలం 59 మైళ్ళ దూరంలోనే ఉంది, కానీ మాకు 9500 మైళ్ళ దూరంలో ఉంది. అంత దూరం వెళ్లి డ్రాగన్ తో మేమెందుకు యుద్ధం చేయాలి అంటూ ట్రంప్ బాహాటంగానే వ్యాఖ్యానించారు. దీనిని బట్టి చూస్తే అమెరికాకు తన స్వార్థం తప్ప మిత్ర దేశాల రక్షణ పట్ల ఎలాంటి పట్టింపు లేదనేది స్పష్టమవుతోంది. స్వాతంత్రం కోసం ఆరాటపడుతూ చైనాతో రిస్క్ కొని తెచ్చుకోవద్దని తైవాన్ కు ట్రంప్ ఒక ఉచిత సలహా ఇవ్వటం చూస్తుంటే అగ్రరాజ్యం నైజాం ఏంటో క్లియర్ గా అర్థమవుతోంది. ఏదేమైనా ఈ పరిణామాలు గమనించాక అంతర్జాతీయ వేదికపై అమెరికా నమ్మకత్వాన్ని ప్రపంచ దేశాలు మరోసారి శంకించక తప్పని పరిస్థితి. కేవలం వ్యాపార దృక్పథంతో ఆలోచించే ట్రంప్ లాభ నష్టాలే లెక్కలు వేసుకొని తైవాన్ కు భారీ షాక్ ఇచ్చారు. చైనా లాంటి అగ్రశక్తితో నేరుగా తలపడటం కంటే ఒక చిన్న దేశాన్ని వ్యూహాత్మకంగా పక్కన పెట్టడమే మేలని అమెరికా భావించినట్టు క్లియర్ గా అర్థమవుతోంది. ఈ నిర్ణయంతో తైవాన్ భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడిపోయింది. రేపు డ్రాగన్ గనక తైవాన్ పై విరుచుకు పడితే చూస్తూ ఊరుకోవటం మినహా అమెరికా చేసేదేమీ లేదని ఇప్పుడు నగ్న సత్యం బట్టబయలైంది. సూపర్ పవర్ అని చెప్పుకునే అమెరికా చైనా వ్యూహాల ముందు ఇలా మోకరిల్లటం ప్రపంచ రాజకీయాల్లోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ గా మనం చూడొచ్చు. అని ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అమెరికాను నమ్ముకున్నటువంటి దేశాలన్నీ కూడా పునరాలోచనలో పడ్డాయి. అమెరికా చైనా గనక తన మీదకు యుద్ధం వస్తే తైవాన్ ఇప్పటి వరకు కూడా అమెరికా తమకు ఆయుధాలను ఇస్తుంది, దాంతో పోరాడొచ్చు, అమెరికా అండగా నిలుస్తుంది అని చెప్పి తైవాన్ ఎన్నాళ్ళు నమ్మింది. ఇక్కడ తైవాన్ కి హ్యాండ్ ఇచ్చింది అమెరికా. ఇది మొదటిసారా అంటే ఇప్పుడు అసలు ప్రపంచ యుద్ధం ఇప్పుడు ప్రపంచ యుద్ధంలో మారుతుంది అని చెబుతున్నటువంటి ఇరాన్ యుద్ధంలో మనం చూస్తే గల్ఫ్ కంట్రీస్ మీద దాడి చేసినప్పుడు అమెరికా ఏం చేసింది? అక్కడ కూడా చేతులు ఎత్తేసింది. గల్ఫ్ కంట్రీస్ కూడా అమెరికాను నమ్ముకున్నందుకు చెంపలేసుకుంటూ తర్వాత యుద్ధాలు ముగిసిన తర్వాత వాళ్ళకంటూ కూడా సొంతంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకోవాలని వాళ్ళు ఒక ఆలోచనలో పడ్డారు. ఈ విధంగా కూడా పెద్దన్న అని చెప్పి మేము మీకేదో చేస్తామని చెప్పి అమెరికా చెప్పి చివరికి కరెక్ట్ గా సమయం వచ్చేసరికి చేతులు ఎత్తేస్తూ ఉంది అమెరికా.